హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను క్యాబేజ్ ఆలూ ఫ్రై అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను క్యాబేజ్ ఆలూ ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ క్యాబేజ్ ఆలూ ఫ్రై ప్రిపేర్ చేయడానికి క్యాబేజ్ని ఆల్రెడీ ఇక్కడ నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ బంగాళదుంపలు ఉంది కదా, ఆలూని కూడా ఇక్కడ నీట్ చేసుకొని పీసెస్ కిందకి కట్ చేసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ టమాటా, ఆనియన్, ఇంకా పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కొద్దిగా కరివేపాకండి. ఇంకా ఇక్కడ మీకు తాలింపు చూపెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, సోంపు, ఇంకా దాచిన చెక్క, ఇంకొక బిర్యానీ ఆకు అండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నూనె కొద్ది వేడైన తర్వాత మీకు తాలింపు చూపెట్టాను కదండి. జీలకర్ర, ఆవాలు, సోంపు, దాచిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దీన్ని మంచిగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే పసుపు ఉంటుంది కదా, పసుపు నేను వేసాను. పసుపు వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ నేను బంగాళదుంపల్ని నీట్ చేసుకొని ఒక మీడియం సైజ్ కిందకి కట్ చేసుకున్నానండి. ఎక్కువగా చిన్నగా కట్ చేసుకోవద్దు, కొద్ది మీడియం సైజులో కట్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న బంగాళదుంపల్ని, ఆలూని దీంట్లో వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఆలూని వేసి ఒక 1 మినిట్ వరకు మంచిగా దీన్ని తాలింపులో మంచిగా కొద్దిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో క్యాబేజ్ ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, నీట్ చేసుకొని ఇప్పుడు క్యాబేజ్ని దీంట్లో వేద్దాము. ఒకవేళ మీకు క్యాబేజ్ కొద్దిగా చిన్నగా కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ ఆలూని కొద్దిగా మీడియం సైజులోనే పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడు క్యాబేజ్ వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ క్యాబేజ్ ఓవర్ఫ్లోగా కనిపిస్తుంది కదేంటి, కొద్దిగా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత క్యాబేజ్ కొద్దిగా దగ్గరికి అయిపోతుందండి. క్యాబేజ్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ మంచిగా దీన్ని కలిపానండి. ఇప్పుడు చూసారు కదా, మూకుల్లో క్యాబేజ్ మంచిగా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, టమాటాలని ఇక్కడ కొద్దిగా క్యాబేజ్ పైన పెట్టేసి మూత పెట్టి ఇప్పుడు మగ్గించుకుందాం మనము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, టమాటాలను కూడా క్యాబేజ్ పైన పెట్టేశానండి. ఇప్పుడు మూత పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఒక 6 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చెక్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నానండి. టమాటాలు ఇక్కడ మంచిగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒక 3 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందాము. క్యాబేజ్ కలుపుతూ 3 మినిట్స్ అయ్యిందండి. టమాటా ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయింది. మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక 7 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత విప్పి నేను చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ 7 మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారా, మీకు మూత విప్పి నేను చూపెడుతున్నానండి. 7 మినిట్స్ తర్వాత ఇక్కడ క్యాబేజ్ ఇంకా ఆలు ఉంది కదా, మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఒక 95% వరకు ఇది మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం కొన్ని బేసిక్ మసాలాలు వేసుకుందాము. బేసిక్ మసాలాలో ఇక్కడ చూసారు కదా, కారపొడి, హోమ్మేడ్ గరం మసాలా, ఇంకా ధనియాల పొడి అండి. పసుపు ఇంకా ఉప్పు మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ముందే. ఇప్పుడు దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ మసాలాలు వేసాం కదండి, బేసిక్ మసాలాలు వేసాం కదా, ఇవన్నీ కొద్దిగా క్యాబేజ్ ఇంకా ఆలూలో మంచిగా పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా ఫ్లిప్ చేస్తూ ఒక 4 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే మంచిగా కలుపుకోవాలండి, మూత పెట్టకుండా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, మెల్లిగా ఫ్లిప్ చేస్తూ ఇక్కడ నేను మంచిగా కలిపాను. మసాలాలు అవన్నీ మంచిగా క్యాబేజ్లో ఇంకా ఆలూలో మంచిగా పట్టాయి, మంచిగా కోట్ అయిపోయింది. దీన్ని ఇలా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం 4 మినిట్స్ వరకు కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేసి మీకు ఇక్కడ ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి ఈరోజు క్యాబేజ్ ఆలూ ఫ్రైని. ఒకవేళ మీకు ఈ క్యాబేజ్ ఇంకా బంగాళదుంప ఫ్రై రెసిపీ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి చూపెడతాను. చూసారండి,
ఇదేనండి ఒక రెసిపీ మీతో నేను షేర్ చేశాను ఇక్కడ క్యాబేజ్ ఆలూ ఫ్రై. ఒకవేళ మీకు ఈ క్యాబేజ్ ఆలూ ఫ్రై రెసిపీ మంచిగా అనిపిస్తే, మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మన లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.